మీరు మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా? సిబిఐని, ఈడీని అడిగేవాడే లేడు ఈ భారతదేశంలో. మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? బిజినెస్ చేసుకుంటున్నారా? ఏమయ్యా, మీకు పత్రికా స్వేచ్ఛ లేదా? జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ లేదా? 500 కోట్లు ఆడ కనపడితే ఎందుకు ఈ రోజు దాకా కేసు కట్టలేదు? కట్టడానికి మీరెందుకు రాయలేదు అని నేను అడుగుతున్నాను. వేలాది మంది జర్నలిస్టులని భారతదేశంలో. ఏందయా ఇది? భారతదేశ ప్రజాస్వామ్యం ఇది? భారత రాజ్యాంగం ఎక్కడే పోతా ఉంది? భారతదేశ రాజ్యాంగం రాయండి, ధైర్యంగా రాయండి. 500 నీకు ఒక చిన్న ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెబుతా. ఆ యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక అబ్బాయి పని చేస్తున్నాడు. ఇంట్లో తుడిసేది, ఊడ్చేది పనులు. మరి హోలీ పండగ వచ్చింది. యశ్వంత్ వర్మ భార్యను అడిగాడు, అమ్మా పండగ వస్తా ఉంది, హోలీ పండగ, నాకు ఒక 2000 ఇయ్యమ్మా అని అడిగాడు. ఏడుంది డబ్బు మన దగ్గర, ఏం చేస్తున్నావు, పోరా అనేసింది. వాడికి కడుపు మండింది. జస్టిస్ యశ్వంత్ వర్మ భార్య భర్తలు వాళ్ళ సొంత ఊరు అలహాబాద్కి వెళ్ళారు. అలహాబాద్కి వెళ్తే వీడు కడుపు పట్టేది. వీళ్ళు నేను 2000 అడిగితే ఇవ్వలేదు కదా, సరే చూద్దానని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకున్నాడు. ఆ దగ్గర మీ తలుపు తీసి నిప్పు పెట్టాడు. 500 కోట్లు. వాడికి కూడా తెలీదు ఇంత ప్రమాదం అవుతుందని. అది నోట్లకి నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకునేటప్పటికే, నిప్పు పొగ వచ్చేటప్పటికే ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు పరిగెత్తారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఇది ఎందుకు డబ్బు కాలుతా ఉందని పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి చూశారు. నేను ఒకటి అడుగుతున్నా, ఒక జడ్జి గారి ఇంటి లోపలికి ఒక వాటర్ బాటిల్ ఎత్తుకొని పోవాలంటే కూడా స్క్రీనింగ్ ఉంటుంది. ఎవడు ఎత్తుకోబోలేడు. కారు డిక్కి కూడా తీసి చూస్తారు. మరి 500 కోట్ల రూపాయల డబ్బు భారతదేశ ప్రధానమంత్రికి అమిత్ షాకి తెలియకుండా డబ్బు జడ్జి గారి ఇంటిలోకి పోతుందా? పోద్దా? మీరు చెప్పండి. మీరు ఎన్నో ఆఫీసులు పోతుంటే చెక్కింగ్లు చేస్తున్నా ఆడ ఎక్కువ ఉంటుంది జడ్జిల ఇళ్ళ దగ్గర. మరి 500 కోట్ల రూపాయల డబ్బుని మీకు తెలియకుండా అది చేరిందా? అందరు జడ్జిలు, లాయర్లు సుప్రీంకోర్టులో అనుకుంటున్నారు ఈ డబ్బు ఎవరిచ్చారు అనేది వాళ్ళే చెప్తున్నారు. ఈ డబ్బు ఎవరిది? ఈ డబ్బు యశ్వంత్ వర్మది కాదంట, ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాదని అందరు జడ్జీలు, లాయర్లు చెప్పుకుంటా ఉన్నారు. మీరేం చేస్తున్నారయ్యా? ఓ ప్రధానమంత్రి గారు, ఓ అమిత్ షా గారు, ఎవరి తల మీద, సూర్యారావు తల మీద ఎన్నింటికలు కూడా వాళ్ళకి తెలిసే. మరి ఇంట్లో డబ్బు ఉంటే ఎందుకు పట్టుకోలేదని నేను అడుగుతూ, మరి రాష్ట్రం వర్గీకరణ బాగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాలా మాదిగల గురించి చాలా బాధతో పాపం చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసం జోలికి ఇప్పుడు బాగుంది మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన మేమందరం తిరుపతి, మీ అందరం యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం. ఇప్పుడు బాగుంది దాని జోలికి. టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం ముందుగా. మరి వర్గీకరణ కావాల్సింది నర్సు పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది ప్రైమరీ స్కూల్ టీచర్ల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది మైన్స్ లో. ఇక్కడ తీసుకురా మైన్స్ లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో. కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 24% మరి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తా ఉంది. చట్టం చేసింది అసెంబ్లీలో. దానిపైన చట్టం చేయవయ్యా. ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విధంగా నువ్వు చట్టాన్ని తయారు చేయి. వర్గీకరణ అక్కడ తీసుకురా. ఓబీసీలకు 14% ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తా ఉంది కర్ణాటక ప్రభుత్వం. నువ్వు ఇక్కడ తీసుకురా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
నువ్వు ఏం చేస్తున్నావు? సిఆర్డిఏలో పనులు అన్నావు, టెండర్లు పెట్టావు, టవర్లు కడతానన్నావు. ఆడికి ఎస్సీలకు ప్రాధాన్యత ఏది, ఎక్కడుంది? నీ వర్గీకరణ నువ్వు స్పీచ్ నేను విన్నా. నేను విమర్శించటం లే, నిన్ను అడుగుతున్నా ఏమని? ఎక్కడుంది నీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ? ఓబీసీలు అంటావు. ఓబీసీలకు ఏం చేశావు ఆర్థికంగా పైకి వచ్చేదానికి? ఓబీసీలకు ఏం చేశావు? ఎస్సీ ఎస్టీలకు ఏం చేశావు అని నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా. మైన్స్ లో వర్గీకరణ కావాలి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాలి. మరి మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పీపీలని అపాయింట్ చేస్తున్నారు, అక్కడ కావాలి వర్గీకరణ. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లో కావాలి. ఇవన్నీ ఆపేసి ఊరికే ఏదేదో అటు గుడిసెలో పోయి వస్తే సరిపోద్దా? రాష్ట్రంలో ఉండే పేదరికాన్ని గురించి ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నా. 60,000 కోట్ల రూపాయలు అటు ఖర్చు పెడుతున్నావు. వడ్డీ సోమనాథరావు ఏం మాట్లాడాడో అందరూ విన్నారు, అది నేను రిపీట్ చేయటంలే. మరి వర్గీకరణ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో చేయాలని తెలియజేస్తూ చివరిలో నిన్న మేమందరం డాబా గార్డెన్స్ దగ్గర ఇక్కడనే మేము నిరసన తెలియజేశాం. నేను మొన్న 14వ తేదీ అంబేద్కర్ డేకి పార్లమెంట్కి వెళ్ళాను. నాకు గత 40 సంవత్సరాలుగా ఆ 14వ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పువ్వు పెట్టి దండం పెట్టి రావడం నాకు అలవాటు. కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది కాబట్టి.